సుదూర ప్రాంతంలో ఇక్కడ గుట్ట కనిపిస్తుంది కదా, ఆ గుట్ట పైనే మల్లన్న స్వామి కొలువై ఉన్నాడు. ఆ మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు షష్ఠిమాసం ఎంతో ఉపయోగపడుతుంది. ఇదే గుట్ట. ఇది తెలంగాణలోని కొరుట్ల మండలంలోని ఐలాపూర్ గ్రామంలోని గుట్ట. ఈ గుట్ట ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉంది. ఈ గుట్ట పైన స్వయంభూ మల్లికార్జున స్వామి వెలిచాడు. దీంతో షష్ఠి మాసంలో ఈ గుట్టపైకి అందరూ ఇలా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు. ఇప్పుడు మనం ఐలాపూర్ గుట్ట పైన ఉన్నాము. ఇక్కడ మనకు కనిపిస్తున్న స్వామి మల్లన్న స్వామి. షష్ఠి మాసంలో ఈ స్వామివారికి ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. చూసారా మీరు? ఇక్కడ ఎంతోమంది శివసత్తుల పూనకాలు, ఓవైపు బంతి పువ్వులతో దండలు, మరోవైపు వేషాలతో తమ భక్తిని చాటుకుండడం మనం ఇక్కడ చూస్తున్నాము. అక్కడే కనిపిస్తున్నది మల్లన్న స్వామి ఆలయం. ఇది ఐలాపూర్ గుట్ట పైన ఉంటుంది. గుట్టపై నుండి మనం ఈ కింది నుండి పైకి ఎక్కాలంటే మనము సుమారు కిలోమీటర్ వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తుందే బోనం. అంటే స్వామివారికి బోనాలు తీసి ఆ బోనాలు నెత్తిన పెట్టుకొని స్వామివారికి ఇలా సమర్పిస్తారు. అనంతరం అక్కడనే భుజిస్తారు. ఇక్కడ కనిపిస్తున్న వారంతా మల్లన్న స్వామికి నిష్టలతో, నియమ నిష్టలతో ఇక్కడ కనిపిస్తూ వారి యొక్క భక్తిని చాటుకుంటారు. ఈ ఆలయం పక్క పొట్టునే మనం ఇక్కడ చూస్తున్నాము. మల్లన్న స్వామి ఆలయం పక్కనే ఆంజనేయ స్వామి కనిపిస్తున్నాడు. ఆంజనేయ స్వామికి ఇక్కడ ఎంతో మంది భక్తులు తరలి వచ్చారు. సింధూరంతో ఆంజనేయ స్వామి ఇక్కడ వెలిగిపోతున్నాడు. మల్లన్న స్వామి పక్కనే ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఇక్కడ వెలిచింది. ఈ ఆలయానికి ముందుగా ఆంజనేయ స్వామి ఆలయాలు దర్శించుకున్న అనంతరం ఇక్కడ మల్లన్న స్వామికి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఇలా చెల్లించుకొని సంవత్సరం పాటు మల్లన్న దయతో బతుకుతామని చెప్తారు. ఇక్కడ చాలామంది, అంటే దాదాపుగా మనం చూస్తున్న పరిస్థితి బట్టి అక్కడ మారు వేషాలు, అంటే వేషధారణ ధరించారు. అంటే వీరు ఏంటంటే వారు కోరిన కోరికలు నెరవేరడంతో ఇలాంటి వేషధారణ వేసి స్వామివారికి తమ దీక్షగా భావిస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ మల్లన్న స్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ వాళ్లకు అంటే దేవుడు పూనకంలో వచ్చి వారి యొక్క దేవుని మీద ఉన్న భక్తి శ్రద్ధలు అన్నవి వారిపై కనిపిస్తుంటుంది. స్వామివారు ఏ రకంగా ఉన్నారు, స్వామివారు ప్రజలకు ఏ రకమైన సేవలు అందించబోతున్నారు అనే దానిపై ఇక్కడ దేవుడికి వచ్చిన వాళ్ళు చెప్తుంటారు. ఇక్కడ ఈ వేషధారణతో తమ లోపల ఉన్న భక్తి భావాన్ని తెలుపుతుంటారు. మనము ఇప్పుడు ఐలాపూర్ గ్రామంలోని గుట్ట పైన ఉన్నాము. ఈ గుట్ట పైన దాదాపు సుమారుగా 1,00,000 మంది భక్తులు వస్తారు. అయితే షష్ఠి మాసంలో మొదటి వారంలో షష్ఠి జాతర నిర్వహిస్తారు. ఈ జాతర అంటే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, అలాగే మెదక్, దీంతోపాటు ముంబై పరిసర ప్రాంతాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి మల్లన్న జాతర కార్యక్రమంలో పాల్గొంటారు. స్వామివారికి పూలతో, అన్ని హంగులు, ఆర్భాటాలతో ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ మనం కనిపిస్తున్న ఆమె మనకి ఇక్కడ చెప్తుంది, చూడండి. మాట్లాడండి. నమస్తే అండి, తెలంగాణ ప్రజలందరికీ నమస్తే. నా పేరు జోగిని రేణుక, నేను కొడుకులో మాట్లాడుతున్నానండి. ఇది స్వయంభూ లింగం అండి. శ్రీ పూదోట మల్లికార్జున స్వామి అంటారు. షష్ఠికి వచ్చే ఫస్ట్ వారం రోజు ఇక్కడ దండివారం అని స్వామివారికి గంగ స్నానము, సుంకు పట్టుట, మైలలు తీయడము, అదిన తర్వాత గుట్టపైకి పాలు పెరుగు ఎక్కియడము, పరమాన్నం ఎక్కియడం, వరదపాశ పోయడము, స్వామివారికి పట్నం కళ్యాణం చేయడం జరుగుతుంది. ఇక్కడికి నలమూలల నుండి ప్రజలు వస్తారండి. ఇక్కడ మొక్కింది కోరింది కోరుకున్నట్టు స్వామివారికి జరుగుతుందండి. స్వామివారికి కళ్యాణంతో పాటు అంటే గంగా స్నానం, అలాగే ఇక్కడ ఉన్న కార్యక్రమాలు చేయడం ద్వారా స్వామివారికి కళ్యాణంతో, మల్లికార్జున స్వామి కళ్యాణంతో ముగుస్తుందని అక్కడికి వచ్చిన వారు చెప్తున్నారు. ఇక్కడనే ఆలయం ముందు ఇలాంటి పసుపు కుంకుమ, ఓవైపు బంతిపూల దండలతో మరోవైపు ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారు అనంతరం అక్కడ స్వామివారు మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ ఈ భక్తులు పెద్ద ఎత్తున వచ్చి తమ మొక్కులను మొక్కుతారు. ఈ మొక్కులతో పాటు అక్కడికి వచ్చిన మహిళలు బోనాలు తీస్తారు. ఇలా అక్కడనే అన్నము అలాగే వండుకొని ఆ అన్నాన్ని తర్వాత ప్రసాదాలను దాంతోపాటు
బోనంగా భావించి ఆ బోనాన్ని తీసి అమ్మవారికి అలాగే అక్కడ పక్కనున్న అమ్మవారితో పాటు స్వామివారికి సమర్పిస్తారు. బోనం తీయడం, మల్లికార్జున స్వామికి బోనం తీయడం అనేది గత కొన్ని తరతరాలుగా వస్తున్న ఆచారంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఆలయమే ఆంజనేయ స్వామి ఆలయం. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని వారి మొక్కుతారు. ఇది మనము తెలంగాణలోని ఆలయంగా మనం భావించవచ్చు. ఇది ఎంతో స్వయంభుగా వెలిసిన ఆలయం కాబట్టి ఇక్కడికి ఎంతోమంది భక్తులు రావడం మనం గమనించవచ్చు. ఈ ఆలయానికి వచ్చిన వారు ఇలా నైవేద్యాన్ని భుజించి అనంతరము స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోతుంటారు. అయితే ఇక్కడ అంటే గుట్ట ప్రాంతంలో ఉండడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం పలువురిని ఆకట్టుకుంటుంది. అందుకే ఇక్కడికి వస్తుంటారు. సరదాగా ఇక్కడి లక్కీ లాటరీ లాంటి చిన్న చిన్న అంటే మనము ఆహ్లాదాన్ని పంచుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలను కూడా పాల్గొంటారు. ఈ జాతర అనగానే మనకు అక్కడ తినుబండారాలు, తర్వాత తినేందుకు తిను పదార్థాలు మనకు కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ ఐస్ క్రీమ్ కానీ అలాగే తినుబండారాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడనే మనం చూసినట్టు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ జిలేబీ అలాగే మిక్సర్ ఇలాంటివి కనిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇది అంటే ఎన్నో రోజులుగా బయటకు వెళ్ళని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ జాతర కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క ఆనందాన్ని మనకు పంచుకున్నట్టు కనిపిస్తుంటుంది. ఎక్కడెక్కడ నుండో వచ్చి జాతర పాల్గొంటారు. చిన్న చిన్న బొమ్మలు అలాగే జాతరలో బొమ్మలు ఇలా పిల్లలకు కొనించే వస్తువులు కనిపించడంతో ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం ఇక్కడ చూడవచ్చు.